ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాపాడుతూ భద్రపరుస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క దేవదూతల కంచెలో మా గృహమును భద్రపరిచారు, మా కుటుంబాన్ని భద్రపరిచారు, మమ్మల్ని భద్రపరిచారు. వందనాలు నాయనా. అయా, ఈ ఉదయాన్నే మేము సజీవులంగా చేరి మరొకసారి స్తుతించుకొనగలుగుతున్నాము అంటే నాయనా, అదేదో మా బలమని, మా శక్తి అని, జ్ఞానమని, మాకున్నటువంటి సంపదలు అని, మా చుట్టూ ఉన్నటువంటి అయా ఈ యొక్క సెక్యూరిటీ అని కాదు కానీ నాయనా, కేవలము మీరు మాకు తోడై ఉండి మీ కృప మా పైన ఉంచారు కనుకే ఈ ఉదయాన్ని మేము చూడగలుగుతున్నాం. మరొక రోజులో ఈ విధంగా మీ సన్నిధిన ప్రార్థించుకొనగలుగుతున్నాం నాయనా. అయా, ఈ యొక్క విషయాన్ని ఈరోజు గుర్తెరిగి జ్ఞాపకం చేసుకొని మీకు విధేయించి జీవించే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము ద్వారా తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపరచబడలేదు, ఎన్నడూ అవమానపరచబడలేదు, ఎన్నడూ లేమికరమైన పరిస్థితిని చూడరు నాయన. ఎవరైతే బిడ్డలు ఈ రోజున సమృద్ధి లేక తండ్రి దుఃఖిస్తున్నారో వారి జీవితంలో తండ్రి సమృద్ధిని దయచేయండి. ఏ విషయంలో అయితే ఈరోజు కొదువ ఉందని బాధపడుతున్నారో ఆ కొదువను తొలగించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా ప్రతి విషయంలో తండ్రి వారికి సమృద్ధిని బహుగా దయచేయమని నాయన బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా అయా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప వారికి దయచేయండి తండ్రి. నాయన, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం ప్రభువా. ఎన్నో పనుల నిమిత్తం ఆయా ప్రదేశాలకు వెళుతూ ఉన్నా, వస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి. ప్రతి ప్రయాణమును క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణంగా మార్చండి. మార్గమందు ఏ బిడ్డకు కూడా ఏ ప్రమాదం జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారో నాయన, ప్రిపేర్ అవుతున్నారు ప్రభువా, వారందరినీ కూడా దీవించండి. తగిన జ్ఞానం వారికి దయచేయండి, తెలివిని దయచేయండి. అయా, క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి నాయన. అయా, పనులను బట్టి అడుగుతున్నాము. ప్రతి పనిని దీవెనకరంగా మార్చండి ప్రభువా. ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలో మీరే తెలియపరచండి. ఎదురుగా వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి భయపడకుండా ధైర్యముగా వారిని ఎదురించుటకు కృప దయచేయండి. అయా, నూరంతలుగా ప్రతి బిడ్డను ఫలింపజేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. నాయన, అదేవిధంగా ఆగిపోయాయి అని పనులు దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు తండ్రి. అవి మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనంగానే ఈరోజు కార్యాలు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి తండ్రి ప్రభువా. అదే రీతిన ఎవరైతే బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా ఈ రోజున వారిని భద్రపరచండి. అదే విధంగా నాయన, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటినీ మీ స్వాధీనంలోకి తీసుకొనండి. అన్నీ కూడా సజావుగా జరగడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరైతే ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో ఆ అనారోగ్యం తొలగించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. ఎవరికి ఏ లోటు లేకుండా కావలసిన భోజనమును కూడా మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఈ రోజున మా యొక్క ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి అయ్యా. ఆత్మీయంగా పడిపోయే వారిగా, ఈ లోక పరమైన విషయాలను బట్టి ఆకర్షించబడే వారిగా ఉండకుండా అయా, వాక్య జ్ఞానము కలిగి అపవాది యొక్క చిక్కులను గుర్తించి వాటిని ఎదిరించి సాగే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ నామానికి మహిమకరమైన కార్యములన్నీ కూడా మా ద్వారా ఈరోజు మీరే జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ప్రతి బిడ్డ జీవితంలో నెమ్మదిని, ప్రశాంతతను దయచేయండి.
క్షమించే హృదయం, సహించే హృదయం, ప్రేమించే హృదయం మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. అనవసరమైన గొడవల్లోకి, విభేదాల్లోకి వెళ్లకుండా మాకు సహాయము దయచేయండి తండ్రి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. అయా, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించమని, బహుగా ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన నామమును, వాక్యమును ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.